శంతను శంతను మహారాజ్ తాలూకా వంశజులు వీళ్ళనమాట. ఎలా దుష్యంత్ మరియు శకుంతల తాలూకా పుత్రుడు భరత్ మహారాజ్. ఆ భరత్ మహారాజ్ ఒక వంశంలోనే కురు రాజు వస్తారు. ఆ కురు తాలూకా వంశంలోనే శంతను మహారాజు వస్తారు. ఆ శంతను మహారాజు గంగాతో పెళ్లి చేసుకుంటారు. మనకందరికీ తెలుసు ఈ శంతను మహారాజ్ మరియు గంగాదేవి మామూలు జీవులు కాదు, వాళ్ళందరూ స్వర్గలోకంలో నివసించేవారు. శంతను మహారాజ్ మహాభిషక్ అని ఒక రాజా ఉండేవారు. సో అతను భూప్రపంచంలో రాజుగా ఉన్నా సరే తను ఎల్లప్పుడూ స్వర్గలోకానికి వస్తూ వెళ్తూ ఉంటారనమాట. సో ఒకసారి తను స్వర్గలోకానికి ఇంద్రుడితో మాట్లాడడానికి కాలక్షేపంకి వచ్చి ఉన్నారనమాట. సో అతను అక్కడ కూర్చున్నప్పటికీ గంగాదేవి అక్కడికి వస్తారు. సో గంగాదేవి చాలా అందంగా ఉంటారు. సో శంతను మహారాజ్ ఎవరైతే మహాభిషక్ పేరు మీద అప్పుడు ఉన్నారో ఆయన గంగాదేవి వైపు చూడడం, గంగాదేవి ఆయన వైపు చూడడము. అయితే ఆ సభలో ఉన్న మర్యాద భంగమైంది. ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక సభలో అందరూ చాలా చక్కగా ప్రవర్తించాలి. సో వీళ్ళు ఇలా తప్పు చేయడం వల్ల బ్రహ్మ ఒక దృష్టి వాళ్ళపైన పడింది, ఇద్దరు సరిగ్గా ప్రవర్తించట్లేదు అని. గంగామాత తన వైపు చూడడం, తను గంగా వైపు చూడడం, ఇంకెవ్వరికి వాళ్ళు పట్టించలేదు. సో వెంటనే శపించారు. బ్రహ్మ గంగని కూడా భూప్రపంచంలో వెళ్ళి ఉండమని శపించారు, అండ్ తినకి కూడా భూలోకంలో వెళ్ళి ఉండమని శపించారు. ఇక్కడ సైమల్టేనియస్గా ఇంకొక కథ జరిగింది. ఇప్పుడు పై లోకాల్లో అనేక రకాల జీవాలు ఉంటారు. వసువులు ఉంటారు, గంధర్వులు ఉంటారు, దేవతల్లో కూడా కొన్ని రకాలు ఉంటారనమాట. సో 8 వసువులు ఉండేవారు. ఆ 8 వసువుల్లో కూడా ఒక తప్పు చేశారు. ఆ 8 వసువుల్లో ప్రభాస్ అని పేరుతో ఒక వసు ఉండేవాడు. సో ఆ ప్రభాస్ తాలూకా భార్య ప్రభాస్కి ఒకరోజు ఒక యుక్తి చెప్పింది. ఈ వశిష్ఠ ముని దగ్గర చక్కని ఆవు ఉంది, సురభి ఆవు, మనకి ఏం కావాలి అది ఇస్తుంది, ఆ ఆవుని మనం దొంగలిస్తే మన దగ్గర ఉంచితే ఎంత బాగుంటుంది అని. సో ప్రభాస్ ఏం చేశాడు, తన భార్య ఒక మాట విని ఇంకా ఇతర 7 వస్తువుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఆవుని దొంగలించడానికి ప్రయత్నించారు. కానీ అది నిష్ఫలంగా అయింది. కానీ వాళ్ళు శపించబడారు. సో శపించబడారు ప్లస్ ప్రభాస్కి ఇంకా గట్టిగా శిక్షణ చేయడం అయింది. ఎందుకంటే ఆ యుక్తి అంతే తనదే. సో ఆ 8 వస్తువులకి మీరు భూప్రపంచం వెళ్ళి మీరు రకరకాల దుఃఖాన్ని భరించాలి అని శపించడం అవుతుంది. అండ్ ప్రభాస్కి ప్రత్యేకంగా నువ్వు నీ భార్య మాట విని ఇలా ప్రవర్తించావు కనుక నీకు ఇంకా ప్రత్యేకమైన శిక్షణ, ఏదైనా మహిళయే నీ చావుకి కారణం అవుతాది అని అది కూడా అతన్ని శపించడం పడింది. సో ఈ 8 వసువులు ఆలోచిస్తున్నారు, ఎలాగో గంగాదేవి శపించబడింది కదా, మనం గంగాదేవి ఒక గర్భం నుంచి పుట్టితే గంగాదేవికి మనం రిక్వెస్ట్ చేద్దాం, మనం పుట్టిన వెంటనే మమ్మల్ని చంపేస్తే మేము ఈ భూప్రపంచంలో ఎక్కువసేపు ఉండే అవసరం ఉండదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు ఎందుకు వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు పై లోకాల్లో ఉన్నారు, అక్కడ సుఖ సౌకర్యాలు ఈ భూప్రపంచంకైనా చాలా ఎక్కువగా ఉన్నాయి, అక్కడ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కనుక వాళ్ళకి భూప్రపంచంలో ఉండాలని ఇష్టం లేదు. సో ఎంతకాలం ఉండాలని చెప్పలేదు కనుక ఇది బాగుంది కదా అని వాళ్ళు గంగాదేవిని ప్రార్థిస్తారు. అప్పుడు గంగాదేవి ఒప్పుకుంటారు, సరే అయితే ఈ 8 వస్తువులు మీరు నా గర్భం నుంచి పుడతారు, మీరు పుట్టిన వెంటనే మీ అందరికీ నేను చంపేస్తాను, అప్పుడు మీరు ఎక్కువ కాలం ఇక్కడ బ్రతికే అవసరం లేదు. అంత బాగుంది. గంగామాత తటం దగ్గర కూర్చొని ఉంటే శంతను మహారాజ్ అక్కడ వేటాడడానికి వచ్చినప్పుడు గంగామాతని చూడడము, ఆవిడని మళ్ళీ రాజ్యం లోపలికి తీసుకువెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవడం అంతా బాగానే జరుగుతుంది. కానీ గంగామాత ఒక షరతు వేస్తారు, నేను ఎప్పుడు ఏదైనా చేస్తే నువ్వు ప్రశ్నించొద్దు, నువ్వు ఎప్పుడైనా నాకు ప్రశ్నిస్తే దాని సమాధానం చెప్తాను కానీ నేను వెళ్ళిపోతాను. సో ఇదంతా కదా మనకి తెలుసు, ఎలా గంగామాత ఒకటి తర్వాత ఒకటి పిల్లల్ని కంటారు అండ్ ఒక్కొక్క పిల్లల్ని గంగామాత వెళ్ళి నదిలో ములిగేస్తారు. అండ్ శంతను మహారాజ్ ప్రతిసారి చూసి చాలా బాధపడతారు, ఇదేంటి ఒక్క తర్వాత ఒక్కడు సంతానాన్ని నా పిల్లల్ని ఆవిడ ఎందుకలా చంపేస్తుంది. చివరికి 7 వసువులు చనిపోయిన తర్వాత 8వ కొడుకుని గంగామాత నీళ్లు ములగడానికి వెళ్ళినప్పుడు శంతను మహారాజ్ ఇంకా ఆగలేక అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆపు అని చెప్తారు. అప్పుడు గంగామాత చెప్తారు, అయితే నేను మీ జవాబు ఇస్తాను కానీ నేను ఇంకా మీకు వదిలేసి వెళ్ళిపోతాను.
అప్పుడు గంగామాత మొత్తం కథ చెప్తారు, ఎలా ఈ వసువులు నన్ను రిక్వెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇతను ఉండిపోయాడు, తనే ప్రభాస్, భీష్ముడు తాలూకా పూర్వజన్మ, తనే ప్రభాస్. ఇప్పుడు ఎలాగో తను ఉండిపోయాడు కనుక నేను తనకి చక్కని భరద్వాజ ముని దగ్గర, పరశురాం దగ్గర, అందరి దగ్గర చక్కని అతను బోధనాలు తీసుకొని మీకు వెనక ఇచ్చేస్తాను అని గంగామాత ఆ దేవవ్రతని తీసుకొని వెళ్ళిపోతారు. భీష్మదేవ తాలూకా పేరు అప్పుడు దేవవ్రత.